బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అమరావతిలోని సిఐఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. నవంబర్లోని నిర్వహించనున్న 31వ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై సచివాలయంలోని సమీక్ష నిర్వహించారు. నవంబర్ 12, 13 తేదీలోని విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇక నేవిగేటివ్ ఛాలెంజ్ మరియు లీడర్షిప్ టెక్నాలజీ ట్రస్ట్ అండ్ ట్రెండ్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ వరల్డ్ అనే అంశాన్ని ఈ ఏడాది సదస్సు థీమ్గా ఖరారు చేశారు. ప్రధాన సదస్సుకు ముందు విశాఖపట్నం, రాజమహేంద్రవరం లేదా కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతిలో భాగస్వామ్య సమావేశాలు నిర్వహించే అంశంపైన చర్చించారు. ఈ సమావేశాల ద్వారా పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధిపై చర్చలు జరపడమే కాకుండా ప్రాంతీయ స్థాయిలోని అవగాహన పెంచాలని నిర్ణయించారు. 2 రోజుల పాటు జరిగే సదస్సులో ఎంఓయూలు మరియు మినిస్టరియల్ స్టేషన్లు మరియు ప్లీనరీ సమావేశాలు, కంట్రీ స్టేషన్లు, బి2బి సమావేశాలు నిర్వహించే కసరత్తు చేస్తుంది. ఈ సదస్సుకు దేశీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, వివిధ దేశాల ప్రతినిధులకు ఆహ్వానించింది. సదస్సుకు విస్తృత ప్రచారం కల్పించేందుకు జూలై నుంచి సెప్టెంబర్ వరకు దేశ విదేశాల్లోని రోడ్ షోలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, కోయంబత్తూరు, అహ్మదాబాద్, హైదరాబాద్ నగరాల్లోని ఈ ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు. అధికారులకు చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు. పార్ట్నర్షిప్ సమ్మిట్లోని కేవలం పెట్టుబడులు, పెద్ద అవకాశాల పరిమితం కాకుండా ప్రజా విధానాలు, సాంకేతికత, వ్యవసాయం, ఉద్యానవనం, ప్రకృతి వ్యవసాయం మరియు సర్క్యులర్ ఎకనామీకి, ఆధ్యాత్మికత, ఒత్తిడి లేని పని సంస్కృతి వంటి అంశాలపై కూడా విస్తృత చర్చలు జరిగాయని సూచించారు. ప్రాంతీయ సమావేశాల్లోనే ఎంఓయూలు కుదిరేలా చర్యలు తీసుకోవాలని, ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయ నిపుణులకు సదస్సుకు ఆహ్వానించాలని అధికారులు ఆదేశించారు. అలాగే ఎన్ని పెట్టుబడులు వచ్చాయన్న దానికంటే నాలెడ్జ్ షేరింగ్ ఎంత జరిగిందన్నది ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు. అదేవిధంగా సిఐఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్కు అమరావతిలోని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.